కృష్ణ ముకుంద మురారి. రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. ఇంట్లోకి వచ్చిన ముకుంద హాల్లో సోఫాలో కూర్చొని ఏదో ఆలోచించుకుంటున్న కృష్ణను చూసింది. డార్లింగ్ అంటూ తట్టి పిలవడంతో పరధ్యానంగా ఉన్న కృష్ణ హా చెప్పు అంటూ కంగారుగా చూసింది. ఏంటి చెప్పేది? నువ్వు కూడా మురారిలాగే ఎప్పుడు చూసినా బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్లా ఉంటావు, ఎందుకు అని అడిగింది ముకుంద అర్థం కాక. అదేం లేదులే, జస్ట్ చిన్న ఆఫీస్ టెన్షన్ అంతే అంది కృష్ణ. నీకో విషయం చెప్పాలి డార్లింగ్, మురారి చాలా మారిపోయాడు తెలుసా. ఇంతకు ముందులా నాతో అస్సలు ప్రేమగా ఉండట్లేదు, నా కోసం టైం కూడా కేటాయించట్లేదు. పోనీ నేనే వీలు చేసుకుని వెళ్ళినా సరే పొడి పొడిగానే మాట్లాడుతున్నాడు అంది ముకుంద బాధగా. ఆ ఈడియట్ నా గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకొని దీనికి లేనిపోని డౌట్స్ వచ్చేలా చేస్తున్నాడు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకాలనే ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని ఈ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అనుకుంది కృష్ణ కోపంగా. ఒసేయ్, నేను చెప్పేది అర్థమవుతుందా? ఏం మాట్లాడవేంటి అని అడిగింది ముకుంద చిరాగ్గా. చూడు ముకుంద, మనల్ని ప్రేమించినంత మాత్రాన ప్రతి క్షణం మన గురించే ఆలోచించాలంటే కష్టం. పైగా తనొక బిజినెస్ మ్యాన్, ఆఫీస్లో 190 టెన్షన్స్ ఉంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ నిన్ను కాస్త నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. అందువల్ల అసలు నీ మీద ప్రేమ లేదనుకుంటే అది నీ పొరపాటు. అయినా అంత ఇష్టం లేకపోతే ఎప్పుడో చెప్పేవాడు కదా. అలా కాకుండా పెళ్లికి ఎందుకు రెడీ అవుతాడు అంది కృష్ణ సీరియస్గా చూస్తూ. నువ్వు చెప్పేది కూడా నిజమే అనుకో, కానీ ఎందుకో తను నాకు దూరం అయిపోతాడేమో అని భయం వేస్తుంది డార్లింగ్ అంది ముకుంద బాధగా. అదంతా నీ పిచ్చి భ్రమ. అయినా సరే నువ్వు ఇంతలా భయపడుతున్నావు కాబట్టి నేను కూడా ఒకసారి వాడితో చెప్తానులే, నీకు టైం ఇవ్వమని అంది కృష్ణ నవ్వుతూ. థ్యాంక్ యూ డార్లింగ్ అంటూ కృష్ణ బుగ్గపై ముద్దు పెట్టేసి నవ్వుతూ పైకి వెళ్ళిపోయింది ముకుంద. అదేంటి తల్లి, నీ బెస్ట్ ఫ్రెండ్వి కూడా రేపు నీకు పెళ్లి చూపులు అనే విషయం చెప్పలేదు, చెప్పుంటే బాగుండేది కదా అన్నాడు విశ్వనాథం. పెళ్లి చూపుల గురించి మాత్రమే కాదు, నాకు పెళ్లి కాబోతుందన్న విషయం కూడా ముకుందకు తెలియకూడదు. తనకు మాత్రమే కాదు, ఇంకెవరికీ తెలియకూడదు. ముఖ్యంగా వర్మ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీకి అస్సలు తెలియకూడదు అంది కృష్ణ సీరియస్గా. నిన్ను ఆ కుటుంబం వాళ్ళలో ఒకదానిగా కలిపేసుకుంది. అలాంటి వాళ్లకు నీ లైఫ్కి సంబంధించిన ఇంత ముఖ్యమైన విషయం చెప్పకుండా దాచడం ఏంట్రా, నాకేమీ అర్థం కాలేదు అన్నాడు విశ్వనాథం అయోమయంగా. కారణాలు అడగొద్దు నాన్న, కాకపోతే ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నేను ఏం చేసినా అది అందరి మంచి కోరే చేస్తాను అంది కృష్ణ. సరే తల్లి, నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలాగే, నేను కూడా ఎవరితో ఏమీ చెప్పను అంటూ వెళ్ళిపోయాడు విశ్వనాథం. కృష్ణ కాసేపు అలాగే బాధపడుతూ నిద్రపోవడానికి వెళ్ళిపోయింది. సమయం ఉదయం 8 గంటలు. ఫాస్ట్గా రెడీ అయి కృష్ణ వాళ్ళింటికి బయలుదేరాడు మురారి. అదేంటి, వాడు పొద్దున్నే ఎక్కడికో వెళ్తున్నాడు, కనీసం టిఫిన్ అయినా చేశాడా అని అడిగింది వరలక్ష్మి వెళ్తున్న కొడుకుని చూసి. లేదత్తయ్య, ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయాడు, టిఫిన్ తర్వాత బయట చేస్తాను అన్నాడు అంది శ్రీవల్లి వినయంగా. ఏం వర్కో ఏమో, ఈ ఆఫీస్ టెన్షన్ వల్ల వాడు ఫ్రీగా ఉండట్లేదు, సరిగా తినట్లేదు. ఎవరైనా బతకడానికి పని చేస్తారు, వీడేంటో కేవలం పని చేయడానికే బతుకుతున్నాడు అనుకుంది వరలక్ష్మి విసుగ్గా. ఓ 10 నిమిషాల తర్వాత కృష్ణ ఇంటి ముందు కారు ఆపి బెల్ ప్రెస్ చేశాడు మురారి. అప్పటికే వియ్యాల వారి కోసం హాల్లో ఆత్రంగా ఎదురు చూస్తున్న విశ్వనాథం, తల్లి కృష్ణ, వాళ్ళు వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి డోర్ తీస్తాను, ఈలోగా నువ్వు కాఫీ పెట్టి తీసుకురా అంటూ ఉత్సాహంగా డోర్ ఓపెన్ చేసిన విశ్వనాథం ఎదురుగా ఉన్న మురారిని చూసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. నువ్వా బాబు అని అడిగాడు విశ్వనాథం డల్గా. అంటే నేను కాకుండా ఇంకెవరైనా వస్తారని వెయిట్ చేస్తున్నారా అని అడిగాడు మురారి లోపలికి వస్తూ. ఎవరు వచ్చారు నాన్న అంటూ కిచెన్ నుంచి బయటకు వచ్చిన కృష్ణ చిరునవ్వుతో చూస్తున్న మురారిని చూడగానే షాక్ అయింది. దేవుడా, వీడేంటి ఇంత పొద్దున్నే మా ఇంటికి వచ్చేశాడు? కొంపతీసి నేను చెప్పకుండా దాచిన సీక్రెట్ డైరెక్ట్గా తెలుసుకుందామని వచ్చాడా? ఒకవేళ ఇప్పుడు అరవింద్ వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చి వీడి కంట పడితే, అమ్మ బాబాయ్, ఇంకేమైనా ఉందా? జస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నానని తెలిసినందుకే ఇమీడియట్గా జాబ్ మాన్పించేశాడు. అలాంటిది ఇప్పుడు వాడినే పెళ్లి చేసుకోబోతున్నానని తెలిస్తే ఖచ్చితంగా రచ్చ చేస్తాడు. లేదు, అలా జరగకూడదు. ఈ పెళ్లి చూపులు ఏ ప్రాబ్లం లేకుండా కంప్లీట్ అవ్వాలి. అలా అవ్వాలంటే వీడిక్కడ ఉండకూడదు. ఏదో ఒకటి చేసి వాళ్ళు వచ్చేలోపే వీడిని ఇక్కడి నుంచి పంపించేయాలి. కానీ ఎలా?
అందరిలా మంచిగా మాటలతో చెప్తే వినే రకం కాదు వీడు, పైగా రిక్వెస్ట్ చేస్తున్న కొద్దీ మరింత నెత్తికెక్కుతాడు అనుకుంటూ కంగారుగా ఆలోచించసాగింది కృష్ణ. నేనిలా వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అందుకే ఎలా పంపించేయాలా అని బుర్ర చించుకుంటున్నట్టుంది. అనుకున్నంత ఈజీగా నన్ను వదిలించుకోలేమని ఇప్పటికైనా దీనికి అర్థమై ఉంటుంది అనుకున్నాడు మురారి నవ్వుకుంటూ. ఇంతలో కృష్ణ, డార్లింగ్ నాకో కాఫీ అంటూ ఆవలిస్తూ హాల్లోకి వచ్చిన ముకుంద ఎదురుగా మురారి కనిపించడంతో కళ్ళు నులుముకొని చూసింది. అయినా సరే అలాగే కనిపించేసరికి అది నిజమే అని అర్థమైంది. మురారి, నువ్వేంటి ఇంత పొద్దున్నే వచ్చేసావు అని అడిగింది ముకుంద అర్థం కాక. ఆమెను చూడగానే కృష్ణకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. దొరికాడు వెధవ, దీంతో కనెక్ట్ చేసి బయటకు పంపిస్తే ఒకటే దెబ్బకు 2 పిట్టలు ఎగిరిపోయినట్టు అవుతుంది. నాకు కూడా పెళ్లి చూపులకి ఏ ప్రాబ్లం ఉండదు అనుకుంది కృష్ణ ఆనందంగా. అది ముకుంద యాక్చువల్గా అంటూ మురారి ఇంకా ఏదో చెప్పేలోపు తను నీకోసమే వచ్చాడు అని గట్టిగా చెప్పింది కృష్ణ. మురారి మరియు ముకుంద ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు. రాత్రి తన కోసం నువ్వు బాధపడ్డావని ఫోన్ చేసి చెప్పాను, అందుకే నీకోసం ఉదయాన్నే రెడీ అయి వచ్చేశాడు అని చెప్పింది కృష్ణ కొంటెగా మురారి వంక చూసి. అమ్మని ముకుందని అడ్డు పెట్టుకొని నన్ను సైడ్ చేసేయాలని ఎంత బాగా ప్లాన్ చేశావే అనుకున్నాడు మురారి కోపంగా. ముకుంద మాత్రం తన కోసమే మురారి పొద్దున్నే వచ్చాడు అనగానే మనసులో ఉన్న కొద్దిపాటి దిగులు కూడా పోయి ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకుంది. నా మీద నీకున్న లవ్ ప్రూఫ్ చేసుకోవడానికి కంగారుగా పరిగెత్తుకొచ్చావా మురారి? నిజంగా నా కోసమే వచ్చావా అని అడిగింది ముకుంద సంతోషంగా హత్తుకొని. కష్టంగా నవ్వాపుకుంటున్న కృష్ణ వైపు కోపంగా చూస్తూ అయిష్టంగానే అవును అన్నాడు మురారి. ఐఎమ్ సో సారీ మురారి, కృష్ణ చెప్తున్నా అర్థం చేసుకోకుండా అనవసరంగా నీ లవ్ని అనుమానించాను. ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం వచ్చింది. నీ మనసులో స్థానం ఎప్పటికీ నాదే. ఇకపై నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేసినా నేను ఫీల్ అవ్వను. మనసులో ఉన్న దిగులంతా పోయింది. నవ్ ఐఎమ్ సో హ్యాపీ అంది ముకుంద సంతోషంగా. హలో మేడం, ఇక్కడ నేను కూడా ఉన్నాను. మాలాంటి సింగిల్ చిన్నపిల్లల ముందు మీ ప్రతాపం చూపించకండి. మీకు అంతగా ప్రేమ ఎక్కువైపోతే బయట ఎక్కడికైనా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయండి అంది కృష్ణ నవ్వుతూ. ఆ మాటతో ముకుంద సిగ్గుపడుతూ దూరం జరిగింది. పదా మురారి, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అంటూ నవ్వుకుంటూ బయటకు నడిచింది ముకుంద. ఎలాగోలా అర్జెంటుగా తనను అక్కడి నుంచి పంపేయాలనే కృష్ణ అలా చెప్పిందని మురారికి అర్థమైంది. ముకుంద దగ్గర అడ్డంగా ఇరుక్కుపోయాడు. సో ఆమె వెంట బయటికి వెళ్ళడం తప్ప తను చేయడానికి ఏమీ లేదని అర్థమై కోపంగానే బయటకు వెళ్ళిపోయాడు మురారి. థ్యాంక్ గాడ్ బతికించావు అనుకుని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది కృష్ణ. మురారి వెళ్ళిన ఓ అరగంట తర్వాత అరవింద్ కుటుంబ సమేతంగా వచ్చాడు. వారిని విశ్వనాథం సాదరంగా ఆహ్వానించాడు. రామ్మూర్తి మరియు శ్రీదేవి చుట్టూ ఇంటిని పరిశీలిస్తూ సోఫాలో కూర్చున్నారు. వాళ్ళ మధ్యలో అరవింద్ కూర్చున్నాడు. క్షమించండి, మా ఇల్లు మీ అంత పెద్దగా ఉండదు. ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్గా ఏదో నా స్థాయికి తగ్గట్టుగా కట్టుకున్నాను అన్నాడు విశ్వనాథం కంగారుగా. అయ్యో, మీరు మరీను, మర్యాద శాశ్వతం కానీ ఈ హంగులు ఆడంబరాలు కాదు కదా. అయినా ఒక టీచర్గా ఎంతో మందిని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్ది ఉంటారు. అలా ఆలోచిస్తే మీకంట గొప్ప స్థాయి ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు అన్నాడు రామ్మూర్తి చిరునవ్వుతో. కృష్ణ కాఫీలు తీసుకొచ్చి ముగ్గురికి ఇచ్చింది. ఆపై ఇబ్బందిగా తలదించుకొని తండ్రి పక్కన కూర్చుంది. నా బంగారు తల్లిని చిన్నప్పటి నుంచి గుండెల్లో పెట్టుకొని పెంచుకున్నాను. తనని ఎలాంటి వాడి చేతుల్లో పెట్టాలా అని మదనపడుతూ ఆలోచిస్తుంటే ఆ దేవుడే మీ రూపంలో ఒక దారి చూపించాడు. ఆ రోజు మీ అబ్బాయి మాటల్లో మీరు నేర్పించిన సంస్కారం కనిపించింది. ఈరోజు మీ మాటల్లో మీ మంచితనం అర్థమైంది. మీ ఇంట్లో నా కూతురు సంతోషంగా ఉంటుందని ఇప్పుడు నేను పూర్తిగా నమ్ముతున్నాను అన్నాడు విశ్వనాథం వినయంగా. నేను కూడా 2 ఆడపిల్లల కన్న తండ్రినే. ఆ విలువ బాధ్యత నాకు కూడా తెలుసు బావగారు. మీరేం దిగులు పడకండి. మీ అమ్మాయిని నా కూతుర్లా చూసుకుంటాను అన్నాడు రామ్మూర్తి చిరునవ్వుతో. అయ్యా, తమరు మాట్లాడుకోవడం పూర్తయితే నేను ముహూర్తాలు చూస్తాను అన్నారు పంతులు గారు. ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు పంతులు గారు, అంతా ఓకే అయిపోయింది, మీరు మొదలు పెట్టండి అన్నాడు అరవింద్. కృష్ణ మాత్రం తన మనసుకు విరుద్ధంగా జరుగుతున్న దాన్ని ఆపలేక
అలాగని మనసు చంపుకొని అంగీకరించలేక గుండెల్లో బాధని కళ్ళల్లో కన్నీళ్ళని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ తలదించుకొని అలాగే కూర్చుంది. అయ్యా, మరో 4 రోజుల్లో నిశ్చితార్థానికి దివ్యమైన ముహూర్తం ఉంది. కాకపోతే పెళ్లికి మాత్రం మరో 2 నెలల వరకు సరైన ముహూర్తాలు లేవు. ఏం చేయమంటారు అని అడిగాడు పంతులు గారు. ఇందులో చేయడానికి ఏముంది పంతులు గారు, మీకు ఏది మంచిది అనిపిస్తే అదే ఖాయం చేయండి అన్నాడు రామ్మూర్తి. దాంతో పంతులు గారు ఆయన అనుకున్న ముహూర్తాన్నే ఫిక్స్ చేసేశాడు. కాసేపు మంచి చెడు మాట్లాడుకొని అరవింద్ కుటుంబం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన మరుక్షణం అప్పటి వరకు కష్టంగా బాధని కంట్రోల్ చేసుకున్న కృష్ణ పరిగెత్తుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది. బహుశా పెళ్లి ఫిక్స్ అయిందని సిగ్గుపడుతూ వెళ్ళిపోయిందేమో అనుకున్నాడు విశ్వనాథం. ఇష్టం లేకపోయినా తప్పక ముకుందతో కాఫీ తాగడానికి వెళ్ళిన మురారి వాళ్ళు వెళ్ళిన ఓ 10 నిమిషాలకు తిరిగి కృష్ణ ఇంటికి వచ్చాడు. హాల్లో సోఫా ముందున్న 3 కాఫీ కప్పులు చూడగానే రావాల్సిన వాళ్ళు వచ్చి వెళ్లారని మురారికి అర్థమైంది. అంటే తను ఎంత తెలివిగా ఆలోచించి కరెక్ట్ టైంలో ఇంటికొచ్చినా కృష్ణ తాను అనుకున్నది సక్సెస్ఫుల్గా పూర్తి చేసిందన్నమాట అనుకున్నాడు మురారి కోపంగా. మురారి, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగింది ముకుంద అర్థం కాక. ఏం లేదు, నువ్వు వెళ్ళి హాస్పిటల్కి రెడీ అవ్వు. నేను కృష్ణతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడి ఆఫీస్కి వెళ్ళిపోతాను అన్నాడు మురారి సీరియస్గా. తన పైనే ఉంది, వెళ్ళండి బాబు అని చెప్పాడు విశ్వనాథం. ముకుంద కూడా రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది. మురారి కోపంగానే కృష్ణ రూమ్కి వెళ్ళాడు. డోర్ తీసిన శబ్దం రావడంతో కంగారుగా కన్నీళ్లు తుడుచుకొని తలెత్తి చూసింది కృష్ణ. ఎదురుగా మురారి కోపంగా చూస్తున్నాడు. ఏంటి మురారి, నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా అని అడిగింది కృష్ణ కంగారుగా. మురారి సమాధానం చెప్పకుండా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ కృష్ణ దగ్గరకు వచ్చాడు. కృష్ణ కూడా భయపడుతూ వెనక్కి నడుస్తూ అలాగే గోడ వరకు వెళ్ళిపోయింది. ఎందుకిలా చేస్తున్నావు అని అడిగాడు మురారి సూటిగా చూస్తూ. అతను అంత దగ్గరగా కళ్ళలో కళ్ళు పెట్టి మరీ అడుగుతుంటే కృష్ణకి నోరు పెగల్లేదు. నేనేం చేశాను మురారి అంది కృష్ణ కష్టంగా మొహం పక్కకు తిప్పుకొని. నువ్వంతా తెలిసే చేస్తున్నావని నాకు అర్థమైంది, కానీ నీకే ఒక్క విషయం అర్థం కావట్లేదు. నన్ను మోసం చేస్తున్నాను అన్న భ్రమలో తెలియకుండా నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు అన్నాడు మురారి సీరియస్గా. అబ్బే, నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగలేదు మురారి. ఎవరో డాడీ పాత ఫ్రెండ్స్ వచ్చారు అంతే అంది కృష్ణ కంగారుగా. మీ నాన్న స్నేహితులని నాకు కనిపించకుండా దాచాల్సిన అవసరం నీకు లేదు. అయినా నోటితో ఎవరైనా అబద్ధం చెప్పగలరు, కానీ కళ్ళతో అబద్ధం చెప్పాలంటే ఆ ఆర్ట్ తెలిసి ఉండాలి. నీకు అలా చెప్పడం తెలియదని వద్దన్నా వలికిపోతున్న ఈ కన్నీళ్లను చూస్తేనే అర్థమవుతుంది అన్నాడు మురారి వేళ్లతో తుడుస్తూ. కృష్ణకు ఏం చెప్పాలో తెలియక బాధగా తలదించుకుంది. చూడు, ఇదంతా చూశాక నువ్వేదో తప్పు నాకు తెలియకుండా రహస్యంగా చేస్తున్నావని క్లియర్గా అర్థమైంది. అదేంటో ఈరోజు నాకు తెలియదు, అందుకే సైలెంట్గా వెళ్ళిపోతున్నాను. కానీ అది నాకు తెలిసిన రోజు గుర్తుపెట్టుకో, ఆ తప్పేంటో అర్థమైన రోజు సిచ్యువేషన్ ఇలా ఉండదు. ఎందుకంటే నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. సో నువ్వు దాచిన నిజం ఎన్నాళ్ళు నాకు తెలియకుండా ఉంటే అన్నాళ్ళు నువ్వు ఇలాగే ఉంటావు. కానీ వన్స్ నాకు నిజం తెలిసాక మాత్రం మొత్తం మార్చేస్తాను. నువ్వు ఊహించుకోవడానికి కూడా అందదు, అంతలా మార్చేస్తాను అంటూ కోపంగా వెళ్ళిపోయాడు మురారి. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏడుస్తూ కూర్చుండిపోయింది కృష్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.